you so much. ఇంత అద్భుతమైన పర్ఫార్మెన్సెస్ ఇక్కడ అమ్మవారి అనుగ్రహంతో చాలా ఆనందంగా ఉంది. సో శ్రీ సాయి నాట్యాంజలి వారికి ధన్యవాదాలు. అండ్ నెక్స్ట్ సుమలత మేడం గారి శిష్య బృందం అందరూ కూడా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది, రావాలి స్టేజ్ పైకి. ఒక 2 minutes. వచ్చారా? ఎందుకు స్టేజ్ ఇప్పుడు అయిపోయింది వాళ్ళది. అయిపోయినాయి మరి. అవునా, స్టార్ట్ చేద్దాం. ఓకే, ఒక్క నిమిషం అంట, సార్ వస్తున్నారంట, ఒక 2 minutes కూర్చోమంటున్నారు. సో నెక్స్ట్ గురు చిన్నారులందరూ కూడా చాలా చక్కగా నృత్యం చేస్తున్నారు. అందరికీ కూడా ఒక్కసారి మీ కరతాళ ధ్వనితో ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాము. నాట్యం భగవతో దత్తం లోకానుగ్రహ కారణం అని మన పెద్దలు చెప్పారు. భారతీయ సంస్కృతికి ప్రతీకగా భరతముని ప్రసాదించిన నాట్య వేదానికి సజీవ సాక్ష్యంగా కళను ఆరాధనగా భావించే ఈ పవిత్ర వేదికపై విచ్చేసిన గౌరవనీయులు, ముఖ్య అతిథులు, విశిష్ట నాట్య గురువులు, కళాకారులు, తల్లిదండ్రులు, కళాభిమానులు మరియు మన మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. పిల్లలందరూ చాలా చక్కగా చేస్తున్నారు. తదుపరి నాట్య గురువైన పద్మావతి గారి యొక్క శిష్య బృందం వారి నాట్యంతో ఇక్కడికి విచ్చేయబోతున్నారు. మొట్టమొదటిగా హాసినిని ఆహ్వానిస్తున్నాం. నమో నమో నారాయణాయ అనే పాటతో తను మన ముందుకు విచ్చేయబోతుంది. ఒకసారి హాసినిని ఆహ్వానిద్దాం.
శ్రీ చెక్ 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 శ్రీ సాయి నాట్యాంజలి ఫైన్ ఆర్ట్స్ డెవలప్మెంట్ అసోసియేషన్ నంద్యాల ఆంధ్రప్రదేశ్లో 2012 సంవత్సరంలో స్థాపించబడిన ఒక విశిష్ట సాంస్కృతిక సంస్థ. ఈ సంస్థ వ్యవస్థాపకులు మరియు కార్యదర్శి డాక్టర్ పల్లెంశెట్టి సురేష్ గారి దూరదృష్టి, కళ పట్ల ఉన్న అపారమైన అభిరుచి, అంకిత భావంతో ఈ సంస్థ నేడు జాతీయ స్థాయిలో ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించింది. భారతీయ శాస్త్రీయ నృత్య సంప్రదాయాలను పరిరక్షిస్తూ భావితరాలకు అందించాలనే లక్ష్యంతో ఈ సంస్థ నిరంతరం కృషి చేస్తోంది. భారతదేశంలోని ప్రముఖ శాస్త్రీయ నృత్య సంప్రదాయాలైన భరతనాట్యం, కూచిపూడి, కథక్, ఒడిస్సీ, యక్షగానం, మోహినియాట్టం, మణిపురి, పెరిణి, ఆంధ్రనాట్యం, అలాగే మన జానపద కళలను కూడా ఎంతో ప్రోత్సహిస్తూ వివిధ నృత్య శిక్షణ శిబిరాలు, సాంస్కృతిక సదస్సులు, జాతీయ స్థాయిలో నృత్యోత్సవాలు నిర్వహిస్తూ భారతీయ కళా సంప్రదాయాల వైభవాన్ని ప్రపంచానికి చాటుతోంది. ఈ సంస్థ నిర్వహిస్తున్న సేవలు కేవలం ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితం కాలేదు. భారతీయ ఆధ్యాత్మిక కళా సంస్కృతికి ప్రతీకలైన అనేక పవిత్ర క్షేత్రాలలో ఈ సంస్థ తన కళా ప్రదర్శనలను విజయవంతంగా నిర్వహించుకుంది. కాణిపాకం, అహోబిలం, శ్రీకాళహస్తి, శ్రీశైలం, మహానంది, తిరుమల, తిరుపతి, శిల్పారామం వంటి ప్రతిష్టాత్మక వేదికలపై అనేక సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించి వేలాది మంది కళాభిమానుల ప్రశంసలను అందుకుంది. ఈరోజు మనం పాల్గొంటున్న ద్వితీయ జాతీయ స్థాయి 7 హిల్స్ డాన్స్ ఫెస్టివల్ కేవలం ఒక నృత్యోత్సవం మాత్రమే కాదు. శ్రీ వెంకటేశ్వర స్వామి సప్తగిరిలో అయిన శేషాద్రి, నీలాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, వృషభాద్రి, నారాయణాద్రి, వెంకటాద్రి మహిమను ఈ ప్రపంచానికి పరిచయం చేయాలనే గొప్ప సంకల్పంతో ప్రతి సంవత్సరం కూడా ఆ పవిత్రమైన 7 కొండలలో ఒక్కో కొండని ప్రతీకగా తీసుకుంటూ ఈ 7 హిల్స్ డాన్స్ ఫెస్టివల్ను నిర్వహిస్తున్నారు. తదుపరి చిన్నారి ఈ కార్యక్రమంలో ప్రదర్శించడానికి సిద్ధంగా ఉన్నారు. వారిని ఒక్కసారి మీ కరతాళ ధ్వనితో ఆహ్వానించాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి అందరూ కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు. నమో
కరుణించవా ఆపదనే ఆయుధంలా ఖండించవా దేవాది దేవా కరుణించవా మామన క్షేత్ర నివాస కలియుగ పాలక శ్రీనివాస శరణం శరణం వైకుంఠపురవాస నమో పద్మనాభం నమో విశ్వభావం నమో శైవ పూజ్యం భజేహం భజేహం నమో పద్మనాభం నమో విశ్వభావం నమో శైవ పూజ్యం భజేహం భజేహం అద్భుతమైన పర్ఫార్మెన్స్, తన హావభావాలతో చాలా చక్కగా పర్ఫామ్ చేసింది చిన్నారి. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. తర్వాత మన ముందుకి రాబోతోంది చిన్నారి కారుణ్య. భావములోన బాహ్యమునందును మన అహోబిలం దేవస్థానం ప్రధాన అర్చకులైన గౌరవనీయులు శ్రీ వేణుగోపాలాచార్యులు వారు ఇక్కడికి విచ్చేశారు. అందరు కూడా ఒక్కసారి సాదరంగా వారికి చప్పట్లతో ఆహ్వానం పలుకుతున్నాం. మా ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు గురువుగారికి ధన్యవాదాలు. ఒకసారి అందరు కూడా గురువుగారికి గట్టిగా చప్పట్లు. శ్రీ శక్తి అమ్మవారి దివ్య ఆశీస్సులతో నిర్వహిస్తున్న ఈ 7 హిల్స్ డాన్స్ ఫెస్టివల్ నేడు కళావైభవంతో చాలా అద్భుతంగా కొనసాగుతోంది. గురువు గారు కూడా మా పిల్లల్ని ఆశీర్వదించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చాలా కృతజ్ఞతలు గురువుగారు, మీరు ఇంత దూరం వచ్చి మా పిల్లల్ని ఆశీర్వదించడానికి వచ్చారు. ఒకసారి గురువుగారికి ఇంకొకసారి అందరు కూడా గట్టిగా చప్పట్లు కొట్టి, గురువుగారు ఇంత దూరం మన పిల్లల కోసమే వచ్చారు, థ్యాంక్ యూ స్వామి. తదుపరి రాబోతున్న చిన్నారి అద్వైత సౌభాగ్యలక్ష్మి అనే పాటతో మన ముందుకు వస్తోంది. ఒకసారి చిన్నారిని మీ కరతాళ ధ్వనితో ఆహ్వానిద్దాం.
రావమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మా అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మా నుదుట కుంకుమార విబింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగా నుదుటి కుంకుమార విబింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగా కాంచనహారము గళమున మెరయగ పీతాంబరముల శోభలు నిండుగా కాంచనహారము గళమున మెరయగ పీతాంబరముల శోభలు నిండగా సౌభాగ్య లక్ష్మీ రావమ్మా అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మా నిండుగా కరముల బంగారు గాజుల ముద్దులలుకు పాదముల మూవలు నిండుగా కరముల బంగారు గాజుల ముద్దులలుకు పాదముల మూవలు గలగల గలమని సౌవడి చేయగ సౌభాగ్యవతుల సేవల నందగ గలగల గలమని సౌవడి చేయగ సౌభాగ్యవతుల సేవల నందగ సౌభాగ్య లక్ష్మీ రావమ్మా అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మా సౌభాగ్యంబుల బంగారు తల్లి పురందర విఠలుని పట్టపురాణి సౌభాగ్యంబుల బంగారు తల్లి పురందర విఠలుని పట్టపురాణి శుక్రవారపు పూజల నందగ సాయం సంధ్యా శుభగడియలలో శుక్రవారపు పూజల నందగ సాయం సంధ్యా శుభగడియలలో సౌభాగ్య లక్ష్మీ రావమ్మా అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మా అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మా అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మా చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్తో చిన్నారి మన అందరినీ కూడా అలరించింది. మనకు లభించిన ప్రతి వరం, ప్రతి శ్వాస, ప్రతి అనుభవం అన్నీ కూడా భగవంతుని ప్రసాదమే అని గొప్ప తత్వాన్ని ఎంతో హృదయంగా తెలియజేసే అన్నమాచార్యుల అమూల్య సంకీర్తన అంతయు నీవే హరిపుండరీకాక్ష. మన అహోబిలం దేవస్థాన ప్రధాన అర్చకులైన గౌరవనీయులు శ్రీ వేణుగోపాలాచార్యుల గారిని సాదరంగా వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాము. అందరు కూడా ఒక్కసారి మీ చప్పట్లతో స్వామిగారిని ఆహ్వానించండి. గురువర్యులైన సుమలత గారి శిష్య బృందాన్ని అందరినీ కూడా వేదిక వద్దకు ఆహ్వానిస్తున్నాము. మా శిష్యులందరికీ కూడా మీ చేతుల మీదుగా మెమెంటోస్ అందించమని మరీ కోరుకుంటున్నాం గురుగారు. గురువర్యులైన సుమలత గారిని కూడా వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాము. అలాగే శ్రీ పల్లెంశెట్టి సురేష్ గారిని కూడా పిల్లలందరికీ కూడా మెమెంటోస్ని అందించవలసిందిగా కోరుతున్నాము. అలాగే మా అన్నదానం పిఆర్ఓ గారు అయిన విజయ్ కుమార్ గారిని కూడా వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ సార్.
మొదటి చిన్నారి అక్షయ. పిల్లలందరినీ కూడా మీ చప్పట్లతో ఆశీర్వదించమని కోరుతున్నాను. తదుపరి చిన్నారి జిషారెడ్డి. తదుపరి చిన్నారి జిషా. తదుపరి చిన్నారి పర్ణిక. చిన్నారి ఆద్విక. చిన్నారి ఆరుణ్య. తదుపరి చిన్నారి చంద్రవదన. పిల్లలందరినీ కూడా మీ యొక్క కిరతాల ధ్వనితో వాళ్ళని ఆశీర్వదించాలని కోరుతున్నాము. తదుపరి చిన్నారి లహరి. మన అహోబిల దేవస్థానం చెక్. మన అహోబిల దేవస్థానం ప్రధాన అర్చకులైన గౌరవనీయులు శ్రీ వేణుగోపాలాచార్యుల వారికి సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాము. నాట్య గురువులైన సుమలత గారికి మొదటగా సన్మానం చేస్తున్నాము. అందరు కూడా ఒక్కసారి చప్పట్లు. నాట్య గురువులైన ఐశ్వర్యారెడ్డి గారి యొక్క శిష్యులను కూడా వేదిక వద్దకు ఆహ్వానిస్తున్నాము. మొదటి చిన్నారి సాయి హాసినిని మీరు అందరూ కూడా కరతాళ ధ్వనితో ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాము. తదుపరి చిన్నారి కౌశిక. ఒక్కసారి అందరు కూడా చప్పట్లతో పిల్లల్ని ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాము. పిల్లలందరూ కూడా పొద్దునుంచి చక్కగా రెడీ అయ్యి వారి వారి నాట్యాన్ని ఇక్కడ ప్రదర్శించారు.
తదుపరి చిన్నారి అవంతిక. తదుపరి చిన్నారి వైష్ణవి. చిన్నారి హేమరాఘవి. తదుపరి చిన్నారి అభిశ్రీ. చిన్నారి యశస్విని. చిన్నారి ఆన్య. తదుపరి చిన్నారి రిషిక. పిల్లలందరినీ కూడా మీరు చప్పట్లతో ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాం. పిల్లలు చాలా చక్కగా డాన్స్ చేశారు ఇంతసేపు. చిన్నారి హిమశ్రీ. పిల్లలందరూ కూడా గురుగారితో కలిసి గ్రూప్ ఫోటో దిగవలసిందిగా కోరుతున్నాం. గౌరవనీయులైన మురళి గారిని వేదిక మీదకు సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అందరూ కూడా ఒకసారి వీరికి చప్పట్లు కొట్టవలసిందిగా కోరుతున్నాం. Respected one and all, it gives immense pleasure to be present in this program. Actually, nowadays there is a lot of attack on Hindutva. In this moment, these children are taking lot of effort by presenting the Hindu gods, goddess, and Shaktipeetham takes a lot of trouble in sense, effort to make this program a grand success. Really, I am really happy. Just I myself asked, I want to speak something. So I came forward by myself. I am really wondering this kind of culture is being maintained here. I wish Lord Lakshmi Devi and Shaktipeetham to give a lot of courage for these people to continue like this. Thank you very much. ఇక్కడే ఉండిపోవాలని ఉంది, అంత బాగా చేస్తున్నారు. తెలుగులో చెప్పాలని చెప్పాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ డెలివరింగ్ యువర్ వండర్ఫుల్ స్పీచ్. ఒకసారి మురళి గారిని సత్కరించుకోవాల్సిందిగా పల్లెంశెట్టి సురేష్ గారిని, గౌరవనీయులైన స్వామివారిని కూడా మేము కోరుతున్నాము. ఒక్కసారి అందరూ గట్టిగా చప్పట్లు. గౌరవనీయులు నామగిరి లక్ష్మీదేవి గారిని కూడా వేదిక మీదకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అందరు కూడా ఒకసారి ఘనంగా అమ్మవారికి చప్పట్లు.
స్వామివారు అమ్మవారు ఈ స్టేజ్ని అలంకరించినంత గొప్పగా ఉంది. ఇంకొక్కసారి గట్టిగా చెప్పట్లు. మా ఈ చిరు సత్కారాన్ని స్వీకరించినందుకు మీకు చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం సార్. చెక్. మనకు లభించిన ప్రతి వరం, ప్రతి శ్వాస, ప్రతి అనుభవం అన్నీ కూడా భగవంతుని ప్రసాదమే అని గొప్ప తత్వాన్ని ఎంతో హృదయంగా తెలియచేసే అన్నమాచార్యుల సంకీర్తనే అంతయు నీవే హరిపుండరీకాక్ష. ఈ కీర్తనలో భక్తుడు ఈ విశ్వంలో కనిపించే ప్రతి రూపం, ప్రతి శక్తి, ప్రతి జీవిలోనూ నీవే ఉన్నావు అని శ్రీ వెంకటేశ్వర స్వామి సర్వవ్యాపకత్వాన్ని కీర్తిస్తాడు. ఇంత గొప్ప కీర్తనతో మన ముందుకు రాబోతోంది ఉషశ్రీ. అందరు కూడా మీ చప్పట్లతో ఉషశ్రీని ఆహ్వానిద్దాం.
ప్రదర్శన చిన్నారి చాలా చక్కగా ప్రదర్శించింది. థ్యాంక్ యూ సో మచ్. తదుపరి రాబోతున్న చిన్నారి అక్షయ ఓం శర్వాణి అనే పాటతో మన ముందుకు వస్తుంది. ఒకసారి చిన్నారిని అందరు కూడా ఆహ్వానిద్దాం. అద్భుతమైన ప్రదర్శన చిన్నారి చాలా చక్కగా చేసింది. తదుపరి అష్ట ఐశ్వర్యాలను ప్రసాదించే శ్రీ మహాలక్ష్మీదేవి 8 దివ్య స్వరూపాలను స్తుతిస్తూ రచించబడిన పవిత్ర స్తోత్రమే అష్టలక్ష్మి స్తోత్రం. ఆదిలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మి రూపాలలో అమ్మవారి అనంత కరుణను, అనుగ్రహాన్ని కీర్తించే ఈ దివ్య స్తోత్రం భక్తి, శాంతి, శుభాలను ప్రసాదిస్తుంది. ఇప్పుడు ఈ దివ్యమైన అష్టలక్ష్మి స్తోత్రంను మనోహరమైన నృత్యాభినయంతో మీ ముందుకు తీసుకురానుంది కుమారి తస్విక. చిన్నారికి స్వాగతం.
कल्मषनाशिनि कामिनि वैदिकरूपिणि वेदमये क्षीरसमुद्भव मङ्गलरूपिणि मन्त्रनिवासिनि मन्त्रनुदे मङ्गलदायिनि अम्बुजवासिनि देवगणाश्रितपादयुते जय जय हे मधुसूदनकामिनि धान्यलक्ष्मि सदा पालय माम् 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 जय वरवर्णिनि वैष्णवि भार्गवि मन्त्रस्वरूपिणि मन्त्रमये सुरगणपूजित शीघ्रफलप्रद ज्ञानविकासिनि शास्त्रनुते भवभयहारिणि पापविमोचनि साधुजनाश्रितपादयुते जय जय हे मधुसूदनकामिनि धैर्यलक्ष्मि सदा पालय माम् 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 जय जय दुर्गतिनाशिनि कामिनि सर्वफलप्रद शास्त्रमये रथगज दुर्गपदाति समावृत परिजन मण्डित लोकनुदे हरिहर ब्रह्म सुपूजित सेवित तापनिवारिणि पादयुते जय जय हे मधुसूदनकामिनि गजलक्ष्मि रूपेण पालय माम् 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 अहि खगवाहिनि मोहिनि चक्रिणि रागविवर्धिनि ज्ञानमये गुणगणवारिधि लोकहितैषिणि स्वरसप्तभूषित गाननुते सकल सुरासुर देव मुनीश्वर मानव वन्दित पादयुते जय जय हे मधुसूदनकामिनि सन्तानलक्ष्मी त्वं पालय माम् 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 जय कमलासनि सद्गतिदायिनि ज्ञानविकासिनि गानमये अनुदिनमर्चित कुङ्कुमधूसर भूषित वासित वाद्यनुते कनकधरास्तुति वैभव वन्दित शङ्कर देशिक मान्यपदे जय जय हे मधुसूदनकामिनि विजयलक्ष्मि सदा पालय माम् 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 प्रणत सुरेश्वरि भारति भार्गवि शोकविनाशिनि रत्नमये मणिमय भूषित कर्णविभूषण शान्ति समावृत हास्यमुखे नवनिधिदायिनि कलिमलहारिणि कामित फलप्रद हस्तयुते जय जय हे मधुसूदनकामिनि विद्यालक्ष्मि सदा पालय माम् विद्यालक्ष्मि सदा पालय माम् विद्यालक्ष्मि सदा पालय माम् विद्यालक्ष्मि सदा पालय माम् विद्यालक्ष्मि सदा पालय
ఒక్కసారి చిన్నారిని అందరూ కూడా ఆశీర్వదిద్దాం. అష్టలక్ష్ములు అందరూ కూడా ఈ వేదిక మీదకి ఈ చిన్నారి రూపంలో వచ్చారా అన్నంత గొప్పగా చేసింది. ఇంకొకసారి గట్టిగా ఈ చిన్నారికి చెప్పట్లు, చాలా చక్కగా చేసింది. తదుపరి శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల అమూల్యమైన సంకీర్తనలలో ఒకటైన భావములోన బాహ్యమునందును భక్తితత్వాన్ని ఎంతో సరళంగా లోతుగా ఆవిష్కరించే కీర్తన. ఇప్పుడు ఈ ఆధ్యాత్మిక భావాన్ని తన అద్భుతమైన నృత్యాభినయంతో మన ముందుకు వస్తోంది కుమారి కారుణ్య. అందరూ ఆహ్వానిద్దాం. हरि
సురాంతకుడు అచ్యుతుడు అచ్యుతుడు శ్రీ వెంకటాద్రి మీద నిదే అచ్యుత అచ్యుత శరణనవో మనసా అచ్యుత అచ్యుత శరణనవో మనసా భావములోన బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువవో మనసా భావములోన బాహ్యమునందును అద్భుతమైన ప్రదర్శన. చిన్నారి చాలా చక్కగా చేసింది. మీకు అభివందనలు. శ్రీ శక్తి అమ్మగారు ప్రేమ, సేవ, ఆధ్యాత్మికతకు ప్రతిరూపం. ప్రేమించండి,